హలో గైస్, గుడ్ మార్నింగ్. హౌ యూఆర్ డూయింగ్ ఆల్? హోప్ యూఆర్ డూయింగ్ వెల్. సో ఇక్కడ ఏంటంటే మా గార్డెన్లో ప్లాంట్స్ ఉన్నాయి కదా, సో వాటి గురించి డిస్కస్ చేద్దామని వచ్చాను. యాక్చువల్లీ నేను ఏమని తిట్టుకోదు, నాకు కొన్ని ప్లాంట్స్ ఏం తెలుసు, కొన్ని తెలియదు. సో లెట్ మీ నో ఇది ఏం ప్లాంట్ అండ్ ఇది కూడా ఏం ప్లాంట్. ఐ డోంట్ నో అది పెట్టారా లేకపోతే అది వచ్చిందా నాకు ఐడియా లేదు ఇంకా. బట్ అవి గ్రో అవుతున్నాయి, చూద్దాం. లైక్ నేను అనుకుంటున్నా ఇది హైబిస్కస్ చెట్టు అయి ఉంటుంది అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో చెప్పండి. అండ్ ఈ ప్లాంట్ వచ్చేసరికి దీని పేరు పారిజాతం చెట్టు. యాక్చువల్ చాలా పెద్ద ఉండే, మీకు ఆ పిక్ కూడా అప్లోడ్ చేస్తాను. యాక్చువల్ గాలి వచ్చి అది అక్కడికి కట్ అయిపోయింది, బట్ మళ్ళీ ఇన్ ద గ్రౌండ్ బెనిత్లో మాత్రం అది మంచిగా ఉంది. స్టెమ్స్, రూట్స్ అయితే అలానే ఉన్నాయి. చూద్దాం కొత్తగా వస్తుందేమో. ఇది తెలుసు కదా మల్లెపూల చెట్టు. సో దాని బ్రాంచ్ పక్కన ఉంది కదా, దీన్ని తీసి పక్కన పెట్టానమాట హ్యాంగ్ అయిపోతుందని. కానీ అది ఉన్నది కాస్త ఎండిపోయింది, బట్ స్టిల్ మళ్ళీ కొత్త గ్రోత్ వస్తేమని వెయిట్ చేస్తున్నా. అండ్ ఇది అందరికి తెలిసిందే కదా బ్రహ్మకమలం చెట్టు, బట్ ఇది ఎందుకు గ్రో అవుతలేదో అర్థం అవ్వట్లేదు. పెట్టి 1 year అవుతుంది, బట్ సేమ్ కండిషన్, కొత్త లీవ్స్ వస్తుంది మళ్ళీ అక్కడికి ఎండ్ అయిపోతుంది, బట్ నాట్ ఎక్స్టెండింగ్. దీనికి ఏం చేస్తే బాగుంటుందో మీరు చెప్పండి కమెంట్లో. ఐ విల్ ట్రై టు మేక్ ఇట్. అండ్ ఇది కూడా హైబిస్కస్ చెట్టు, మందారం చెట్టు. అండ్ దానికి ఫ్లవర్స్ తక్కువ వస్తున్నాయి, సో దానికి కూడా ఏమైనా రెమెడీ ఉంటే చెప్పండి. ఐ విల్ ఫాలో ఇట్. ఎక్స్పెరిమెంట్ చేద్దాము. అండ్ దీనికి ఓకే, ఫ్లవరింగ్ బాగానే ఉంది. రీసెంట్గా పెట్టాం కదా, ఇది అది 2 రీసెంట్గా పెట్టాము. యాక్చువల్లీ ఇక్కడ ఇంకో పెద్దది ఉంటుంది, మొత్తం పురుగు వచ్చేసిందని కొట్టేసాము. సో కొత్తగా తీసుకొచ్చి పెట్టాము, అవి కూడా మంచి గ్రోత్ వచ్చేసాయి. ఫ్లవరింగ్ కూడా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది జాస్మిన్, మనందరికి తెలిసింది ఇది. బట్ ఫ్లవర్స్ అనేవి తక్కువ వస్తున్నాయి, ప్లాంట్ అనేది బాగానే గ్రో అయింది. బట్ ఫ్లవర్స్ రావడానికి ఏం చేయాలో కూడా చెప్పండి, నెక్స్ట్ వీడియోలో ట్రై చేద్దాం. అండ్ అట్ ద సేమ్ టైం పప్పాయ చాలా సూపర్ ఫాస్ట్గా గ్రో అయిన చెట్టు అంటే పప్పాయనే. అది మనందరికి తెలిసిందే, పప్పాయ చాలా ఫాస్ట్గా గ్రో అయిపోతుంది. అండ్ ఇది మ్యాంగో, ఇది కూడా ఓకే, బాగానే లీవ్స్ వస్తున్నాయి. లైక్ వీఆర్ ప్లకింగ్, మళ్ళీ లీవ్స్ తీసేస్తున్నాము, ప్లకింగ్ అవుట్ దెమ్, మంచిగా గ్రోత్ వస్తుందని. అండ్ నెక్స్ట్ కింద తెలిసింది వామాకు, సంథింగ్ దగ్గరకు అంటారు కదా, అది అనమాట కింద. ఇది వచ్చేసి పుదీనా అనమాట. ఎవరో పెట్టారు మా నైబర్స్ పైన వాళ్ళు, లైక్ లెంటర్డ్ నైబర్స్ వాళ్ళు. బట్ ఈజీగా గ్రో వచ్చేసింది, సూపర్ ఫాస్ట్గా గ్రోత్ వచ్చింది పుదీనా కూడా. లైక్ వీ విల్ యూజ్ ఫర్ కర్రీ లీవ్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఈ చెట్టు పేరు నాకు తెలియదు, నన్ను అడగొద్దు. అండ్ ఇదైతే రోజ్. దీంట్లో 3 డిఫరెంట్ రోజెస్ కంబైండ్ అయి ఉన్నాయి. ఒకటి లైట్ పింక్, ఒకటి బేబీ పింక్ షేడ్లో ఉంటుంది, ఒకటేమో బొకే రోజ్ ఉంటుంది, ఒకటేమో నార్మల్ మన న్యాచురల్ రెడిష్ రోజ్ లాగానే ఉంటుంది. సో నెక్స్ట్ ఇది గ్రాస్ ఏరియా మొత్తము. సో ఇక్కడ దీని చుట్టూ బార్డర్లో ప్లాంట్ చేద్దాం అనుకున్నాం, లైక్ ప్లాంట్స్ పెట్టడానికి బాగుంటుందని. సో ఎలాంటి ప్లాంట్స్ పెడితే బాగుంటుంది, లైక్ క్రీపర్ ప్లాంట్సా, ఆర్ఎల్స్ క్లైంబింగ్ రోజెసా, లేకపోతే ఇంకేమన్నా స్టాండర్డ్గా పెద్ద చెట్టు ఏమైనా ఉంటే, లైక్ పెద్ద ఉంటాయి కదా, అలా ఏమైనా పెట్టమంటారా? లైక్ మీ సజెషన్స్ ఏంటో చెప్పండి. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఇందాక మ్యాంగో చెట్టు